వర్తమానాల్లో ఈ సంగతులు పదే పదే వస్తాయి. In my head, మరి నా తలలో I can hear his voice, his tone, the way he would say it. మరి ఆయన ఏ విధంగా అయితే చెప్తాడో ఇప్పుడు అవన్నీ కూడా నేను ఊహించుకుంటున్నాను. Exactly how he would say it, I can play. మరి ఏదైతే ఏ విధంగా అయితే ఆయన చెప్తాడో మరి ఆ విధంగా. But when they will come through my mouth, అయితే నా నోటి గుండా వచ్చినప్పుడు మాత్రం it will not sound like him at all. మరి ఆయన వలె మాత్రం అది వినిపించదు. Because I have not inherited his voice. ఎందుకంటే ఆయన స్వరాన్ని మరి నేను అది స్వతంత్రించుకోలేదు. So 6 words, 3 sentences. కాబట్టి 3 సెంటెన్సెస్ 6 వర్డ్స్. I thought I'll try to imitate him when he says it. అది చెప్పేటప్పుడు కూడా ఆయన వలె అనుకరించాలి, ఆయన వలె చెప్పాలనుకుంటున్నాను. The way he would say it loudly. మరి ఎంత బిగ్గరగా చెప్తాడో ఆ విధంగా. Because I don't think I will try that. I'll just say it hopefully as softly as I'm trying now. అది ఎంతో సున్నితంగా నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. 3 sentences, 6 words. మరి 3 సెంటెన్సెస్ 6 వర్డ్స్. God's people. అది దేవుడు మాట్లాడతాడు. God's people. క్షమించండి, దేవుని యొక్క ప్రజలు In God's place. దేవుని యొక్క స్థలములో. I told you I'll be very slow today. చెప్పాను, మరి చాలా నెమ్మదిగా చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. God's people. దేవుని ప్రజలు. In God's place. దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో. And God's rule. మరి దేవుని యొక్క ఏలుబడిలో. So this, I think his was main theme, even though as other brothers mentioned, would come under all this, I think. మరి సహోదరులు అనేక మంది చెప్పినట్లుగా మరి ఆయన వర్తమానాలన్నీ కూడా క్రోడీకరించి క్లుప్తంగా చూసుకుంటే ఈ 3 సంగతులు ఉంటాయి. I'm tempted to imitate like him, but I don't think I will try. మరి ఆయన వల్లే నేను చెప్పాలి, అనుకరించాలి అనుకుంటున్నాను, కానీ బహుశా నేను చేస్తాను But లేదు you can తెలియదు. hear in your heads. అయితే మీ మనసులో తలలో మాత్రం మీరు ఊహించుకోవచ్చు. God's people in God's place and under God's rule. మరి దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో, దేవుని యొక్క ఏలుబడిలో. And here we are with God's people. మనమందరం కూడా ఇక్కడ దేవుని ప్రజలతో ఉన్నాం. And he loved God's people more than anything else. మరి అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రజలను ప్రేమించాడు. And as Titus mentioned that we used to try and discourage him from traveling. మరి టైటస్ చెప్పినట్లుగా మరి ప్రయాణించేటప్పుడు ఆయన చర్చించేవాడు, చెప్పేవాడు సంగతులు. We used to discourage him from traveling so much. ఎక్కువగా ప్రయాణించొద్దని చెప్పి మేము ప్రోత్సాహపరిచేవారం కాదు. But we also saw that because of his travels, he still fit his traveling. అయితే మేమేం గమనించామంటే ఆయన ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారు. But at the age 85, he is traveling so much that none of us can actually manage that kind of travels. మరి 85 సంవత్సరాల వయసులో మేము ఎవరం కూడా ప్రయాణం చేయనంతగా అంత ఎక్కువగా ఆయన ప్రయాణం చేస్తున్నారు. But I feel that the fellowship of all of you people has given him fuel, energy to keep going. అయితే మేమనుకున్నామంటే మీరందరూ కూడా మరి ఆయనకు చేస్తున్న సేవ, ఆయనకి అన్ని సదుపాయాలు కలగజేస్తున్న అన్ని విషయాలు కూడా ఆయన ఎంతగానో ముందుకు నడిపిస్తా ఉన్నాయి. Because in our house we are busy with our own things. మరి మా ఇంట్లో చూస్తే అనేక సంగతులతో ఎంతో బిజీగా ఉంటాము. Mostly in his room. మరి ఆయన గదిలో ఉంటారు. At food sometimes we have it together. మరి కొన్నిసార్లు కలిసి మేము భోజనం చేస్తాం. But I think because he would come and then people would just crowd him and follow him and then give him fellowship. I think that kept him going and gave him the energy. మేమనుకుంటామంటే అనేక మంది ప్రజల మధ్యలో, విశ్వాసుల మధ్యలో ఆయన ఉంటారు కాబట్టి అదే ఆయనకు ఎంతగానో శక్తినిస్తుంది. దానిని బట్టి ఆయన ముందుగా వెళ్తూ సేవ చేశారు. So when I'm here and all of us here for the last 2 days. మరి గడిచిన 2 దినాలుగా నేను ఇక్కడ ఉన్నాను. And many people would come and say, brother, na peru, and I'm from Warangal, Rayalaseema, Raichot, Yamjal, and ECL, and Kovu, Rajahmundry, all these places. అనేక మంది వచ్చి నన్ను పలకరించి, అయ్యో సోదరుడు, నా పేరు ఇది, ఈ ప్రాంతం నుంచి వచ్చాను అని వారి గురించి వారు పరిచయం చేసుకున్నారు నాతో. And I think మరి నేనేమనుకున్నానంటే the dad would know them personally. మరి మా తండ్రి గారికి బహుశా వారు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. Because he attended the birthdays. ఎందుకంటే అనేక బర్త్డేలకి హాజరయ్యారు. He's conducted the weddings. అనేక మంది వివాహాలు చేశారు. And even funeral services. మరి అనేక మంది సమాధి కార్యక్రమాలు కూడా చేశారు. House dedications.
అనేక మంది అనేక యొక్క హౌస్ డెడికేషన్స్ కూడా చేశారు. And I was wondering yesterday నేను ఆశ్చర్యపోతున్నాను, how much GB or memory had in his brain or mind. మరి ఆయన యొక్క మైండ్ లో మరి ఎంత జీబీ మెమరీ ఉందో అని అనుకున్నాను. How can he remember so many people's names మరి అంతమంది పేర్లు ఆయనకి ఏ విధంగా జ్ఞాపకం ఉన్నాయి, and know their stories? మరి అంతేకాకుండా వారి జీవిత చరిత్రలు, వారి కథలన్నీ కూడా. And he would send pictures from wherever he's traveling, and he would say, you know, this boy, I dedicated him and now he's God's servant or he's getting married. మరి ఆయన పిక్చర్స్ పంచుకునేవారు, ఈ బాలుడిని నేనే పేరు పెట్టాను, ఇప్పుడేమో మరి దేవుని సేవకు సమర్పించుకున్నాడు అని చెప్పేవారు. So I think it was the fellowship of the people that kept him going. మరి కాబట్టి దేవుని ప్రజల యొక్క సహవాసము మరి ఆయనను ఎంతగానో ఉత్సాహపరిచింది, ఉత్తేజపరిచింది. Another verse comes to my mind. మరి ఒక వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. Hebrews 10:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. Yes, I got it right. I'll read Hebrews 10:25. Not forsaking the assembling of ourselves together, as the manner of some is, but exhorting one another, and so much the more as you see the day approaching. హెబ్రీ 10వ అధ్యాయము 24 నుంచి తెలుగులో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. So as I just mentioned, and I think all of you have fed him and served him, but I don't know how many of you have tasted his food, not just mutton, for everything. మరి అనేక మంది మీరు ఆయనకు సేవ చేశారు, ఆయన పోషించారు, భోజనం పెట్టారు. మరి ఎంతమంది ఆయన చేసిన వంటకాన్ని రుచి చూసిందో నాకు తెలియదు. So that privilege we had at least. అంటే అదైతే మేము అనుభవించాం. But I can only cook one dish. నాకు మాత్రం ఒకే ఒక వంటకం వచ్చు, And that's mutton. అదేంటంటే మటన్. And each time it is going to be a different flavor. అది ప్రతిసారి కూడా రుచి వేరుగా ఉంటుంది. Not because I intend to, but I don't know how it will end up after cooking it. నేను బాగా వండాలనుకుంటాను కానీ మరి వండిన తర్వాత అది వేరే రుచి మారుతుంది. And also because we are creative people, me and my son Nathan is here, we would even put random things inside the mutton. మరి నేను నా కుమారుడు నేతన్ ఇక్కడ ఉన్నాడు, మేము వండేటప్పుడు ఎన్నో రకరకాల విషయాలు కొత్తవన్నీ వేస్తూ ఉంటాం. Once we put grape. ఒకసారి ద్రాక్ష కూడా వేసి వండుతాం. And I don't know if he did put chocolate in it. అది బహుశా చాక్లెట్ వేసి వండేమో లేదు, నాకు గుర్తులేదు. Just because. అదే ఊరికే సరదాగా ఇది వండుతాం. But recently I said, no, let's take it seriously, let's at least get one dish right. మరి ఈ మధ్యనే ఒక వంటకం మాత్రం బాగా వండగలిగాను. So and one thing that I changed in my cooking style నేను వండే విషయంలో ఒక పద్ధతి మార్చుకున్నాను. is that to stir the mutton regularly. మరి ఆ మటన్ వండేటప్పుడు క్రమంగా కలపాలి అని నేర్చుకున్నాను. Not be near the stove and then keep stirring it. మరి ఆ స్టవ్ దగ్గరే ఉండి వండాలి, కలపాలని నేర్చుకున్నాను. And then like magic, it tasted good. మరి ఏం జరిగిందంటే చాలా రుచికరంగా అయింది. So I realized అప్పుడు నాకు అర్థమైంది that when you keep stirring each other, కాబట్టి ఒకరినొకరము ఆ విధంగా మనము కుదుపుకుంటూ ఆ విధంగా ఒకరినొకరు పలకరించుకుంటూ మనం ఉండాలి. like this verse writes in Paul, if he's written it in Hebrews 10:25, it says, when you're assembling together and exhorting one another. హెబ్రీ 10:25లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. So through the mutual exhortation of my dad and all of you guys, you know me say guys, so if you don't mind, all of you believers and brothers and sisters has encouraged him and given him strength. కాబట్టి మీరందరూ విశ్వాసులుగా, సహోదరులుగా మీరందరూ కూడా ప్రోత్సాహపరిచి మా తండ్రి గారిని ఎంతగానో మీరు బలపరిచారు. So that exhortation encouraged him and fed him and given him strength. కాబట్టి మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ఆయన ఎంతగా బలపరచబడి ఆయనతో నిలబడి ఆయనతో సేవ చేయగలిగారు. That's first of the three sentences, God's people. కాబట్టి నేను చెప్పాలనుకున్న 3 సంగతులలో 3 సెంటెన్స్లలో మొట్టమొదటిది దేవుని ప్రజలు. So the God's people and family, like so many. దేవుని ప్రజలు అంటే అనేక కుటుంబాలు, ఇంకా అనేక మంది. And all of you know from different parts you have come. మీరు అనేక స్థలాల నుంచి మీరు వచ్చారు. And that's God's people. దేవుని ప్రజలు. Second sentence. రెండో సెంటెన్స్ is in God's place. మరి దేవుని యొక్క స్థలములో. And I'm nobody to share word with you. మరి నేను మీతో వాక్యం పంచుకునే అంత పెద్దవాడిని కాదు. But we know that God's people, like Adam and Eve, are in God's place, like Eden. ఆదామవ్వలు మరి దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో అంటే ఏదైనా వనములో వారు ఉన్నారు. And God's people, Noah, were in God's place like Ark. మరి దేవుని యొక్క ప్రజలు అంటే నోవహు కట్టిన ఓడ దగ్గర వారు ఉన్నారు. God's people, the children of Israel, in the way of the wilderness,
where in his presence, in the tabernacle and the pillar of cloud. And మరి దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, ప్రత్యక్ష గుడారం దగ్గర వారు అక్కడ ఉన్నారు. so it's God's place, మరి దేవుని యొక్క స్థలం అది, God's people and God's place. దేవుని ప్రజలు దేవుని స్థలంలో ఉన్నారు. And when Moses met God at the burning bush, మోషే ఎప్పుడైతే దేవుణ్ణి మండుచున్న పొద యొద్ద he said, కలుసుకున్నాడో how holy is this place? మరి అదంతా పరిశుద్ధమైన స్థలం. And then when Jacob sees the vision of the ladder, మరి యాకోబు ఎప్పుడైతే ఆ నిచ్చెన దగ్గర దర్శనమును చూశాడో he says, how dreadful is this place? మరి ఆయన అన్నాడు కదా, ఎంత భయంకరమైన స్థలం ఇది. But here we are in God's place, ఇది దేవుని స్థలంలో ఉన్నాం, God's people in God's place. దేవుని ప్రజలు దేవుని స్థలంలో ఉన్నారు. And am I so privileged and to have been with all of you for the last 2 days. గడిచిన 2 దినాలుగా మీ అందరితో కూడా కలిసి ఉండడం అనేది నాకు చాలా గొప్ప ఆధిక్యత. As Father may finish his ministry in Visakhapatnam, సోదరుడు జేసీరావు గారు మన తండ్రి విశాఖపట్నంలో పరిచయం ముగించారు. and as Brother Gabriel mentioned that he was walking and but not in the course of his ministry. ఆయన పరిచర్యలో మరి సోదరుడు చెప్పినట్లుగా మరి ఆయన అనేక సంగతులు చెప్పాడు. That he was walking like Enoch and he was not. మరి హనోకు వలె ఆయన నడిచాడు, తర్వాత కొనుకోబడ్డాడు In Visakhapatnam, విశాఖపట్నంలో. and then before the final resting place of his mortal remains in Delhi, అంతేకాకుండా తన భౌతిక కాయాన్ని చివరిగా మరి ఢిల్లీలో ఉంచబోతున్నా. we are here in God's place in Hebron. ఇక్కడ హెబ్రోన్ లో దేవుని స్థలములో ఉంది. We knew that there will be a lot of people, మరి మాకు తెలుసు ఇక్కడ అనేక మంది ప్రజలు వస్తారని. but could not imagine the kind of energy in this place has. మరి ఈ స్థలములో ఉండే ఆ శక్తి, ఇంత శక్తిని నేను ఊహించలేదు. It is truly a dreadful place. ఇదెంతో నిజంగా భయంకరమైన స్థలం ఇది. Like Jacob says. మరి యాకోబు చెప్పినట్లుగా. And like last night, brother, if I'm not wrong, his name was Brother Jeevan. మరి గడిచిన రాత్రి సోదరుడు జీవన్ చెప్పాడు. He said the dust of Hebron మరి హెబ్రోన్ యొక్క ఈ ధూళి is more valuable than the gold outside. మరి బయట ఉండే ఆ బంగారం కంటే ఎంతో విలువైనది అని చెప్పాడు. Want to do that. So God's people in God's place, మరి దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలంలో ఉన్నారు. and we are privileged as a family మరి కుటుంబంగా మాకు ఈ ఆధిక్యత దొరికింది. to be here amongst all of you. మరి మీ మధ్య ఉండే అవకాశం. I think if you had gone to Delhi directly, ఒకవేళ ఈ రోజు మేము నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోయి ఉంటే you would have probably never had this link now that which has been established with all of you. మరి మీతో కూడా కలిగిన ఈ సంబంధమును బహుశా మేము కలిగి ఉండకపోయేవారం. So God's people in God's place. మరి దేవుని ప్రజలు దేవుని స్థలంలో ఉన్నారు. The last sentence is God's rule. మరి చివరి సెంటెన్స్ ఏంటంటే దేవుని యొక్క పరిపాలనలో. Another verse comes to my mind. మరొక వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. In the book of Isaiah, యెషయా గ్రంథం chapter 6 6వ అధ్యాయం and verse 1. మొదటి వచనం. I'm going to read. చదువుతాను. యెషయా 6:1. In the year that Brother J.C. Rao died, I also saw the Lord sitting upon a throne, high and lifted up, and his train filled the temple. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం, అంటే జయశ్రీరావు గారు మరణించిన సంవత్సరం, అత్యున్నతమైన సింహాసమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. The same situation when Uzziah died in that particular year, the Lord was on the throne. మరి ఉజ్జియా మరణించినప్పుడు ప్రభు సింహాసనమునందు ఉన్నాడు. And today, this year 2026, uncle, brother, father died, and the Lord is still on the throne. మరి 2026వ సంవత్సరంలో మా తండ్రి మరణించాడు, సహోదరుడు మరణించినప్పుడు ప్రభు ఇంకా కూడా సింహాసనమునందు ఉన్నాడు. He is an eternal God. ఆయన నిత్యుడగు తండ్రి. One of my favorite verses is in Isaiah. It says, God dwelleth in eternity. నా యొక్క బాగా ఇష్టమైన వచనం యెషయాలోనే, దేవుడు నిత్యత్వం మందు ఆయన నివసించే దేవుడు. Outside the time zone. ఆయనకు కాలమానం అనేది లేదు. So today he is also sitting on the throne. నేడు కూడా ఆయన సింహాసనం కూర్చున్నాడు. And I'm sitting on his throne. ఆయన అంటున్నాడు, నేను సింహాసనం నందు కూర్చున్నాను. And his calendar. మరి ఆయన క్యాలెండర్